గుంటూరు జిల్లా పొన్నూరులో యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్, నరాల సంబంధిత వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం, తలనొప్పి, క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ప్రజలకు వివరించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ ప్రతినిధులు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొని ఆరోగ్య అవగాహన పెంపొందించుకున్నారు. పేషెంట్ ఫీడ్బ్యాక్ అనుకోండి. పేషెంట్స్ వాళ్ళు చెప్పిందే బేసికల్గా వాళ్ళ మోటివేషనే, వాళ్ళే మీరు ఇక్కడే ఎదుర్కొంటున్నారు, మీరు అక్కడ కూడా వచ్చి మీరు సర్వీస్ చేయండి అని చెప్పడమే అని చెప్తారు. చాలామంది ఎన్ఆర్ఐలు వస్తారు, హైదరాబాద్ వచ్చినంత వరకు చూస్తారు, బట్ వాళ్ళ పేరెంట్స్ అన్నట్టు కానీ లేకపోతే ఎక్కడి నుంచి అక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తారు. సో ఇట్లా పేషెంట్ ఫీడ్బ్యాక్ ద్వారా యశోద ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అన్నట్టే కాదు, మనకి 22 రాష్ట్రాల్లో ఉంది. నేను పర్సనల్గా 8 రాష్ట్రాలు వెళ్ళాను, చూస్తే దేశాలు 14-18 దేశాలు కూడా ఉంది. అవుట్ రీచ్ అనేది, మెడికల్ టూరిజం అనేది పార్ట్ ఆఫ్ దీని పరంగా హైదరాబాద్ అనేది మెడికల్ సెంటర్ హబ్ అయింది సౌత్ ఇండియాలో. వీఆర్ ఆన్ ఫర్ విత్ చెన్నై, బెంగళూరు, ఇట్లా పార్ట్ ఆఫ్ గ్రోత్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే పేషెంట్స్ మన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ అయిపోయినాక ప్రతిసారి అక్కడికి వచ్చి ఫాలోఅప్ చేసి చాలా కష్టం అవుతుంది. వాళ్ళకి సౌకర్యం అవడం కోసం వాళ్ళ దగ్గరలో, వాళ్ళ ఊళ్ళో మేము అప్పుడప్పుడు అవుట్ రీచ్ చేసి రావడం జరుగుతుంది. సో కూడా చాలా ఈజీగా వాళ్ళ లోకల్ ఊర్లోనే అక్కడికి వచ్చి ఫాలోఅప్ చేసుకొని, టెస్ట్ ఏమైనా కావాలంటే అక్కడే చేసుకొని, లాంగ్ టర్మ్లో కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడటం అనేది ప్రధాన ఉద్దేశం. చేస్తున్నామంటే సార్, ఇప్పుడు చిన్న వయసులోనే ఆరోగ్యం గురించి ఒక అవగాహన కావాలి నెక్స్ట్ జనరేషన్కి అనే ఉద్దేశంతో ఫస్ట్ మేము ట్రై చేసింది ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజెస్, అదే మాదిరిగా డిగ్రీ కాలేజెస్, ఇటువంటి కాలేజెస్లో స్టూడెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళకి ఒక బ్రేక్ టైంలో ఒక 1 అవర్ ఒక ఆంకాలజిస్ట్ని, రేడియేషన్ ఆంకాలజిస్ట్ని, సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ని, కార్డియాలజిస్ట్ని, అట్లా డిఫరెంట్ స్పెషాలిటీస్ వాళ్ళని ఒంగోలు కానివ్వండి, గుంటూరు కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, ఇలాంటి కొన్ని ప్రాంతాలకు తీసుకువెళ్ళి వాళ్ళతో అసలు ఆ డిసీజ్ అంటే ఎలా ఉంటుంది, చిన్నపాటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా పిల్లలు సైకలాజికల్గా డిప్రెషన్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు, వాటిని ఎలా మీరు హ్యాండిల్ చేయాలనే విధంగా ఈ మెడికల్కి సంబంధించినటువంటి, ఈ డిసీజెస్కి సంబంధించినటువంటి విషయాలని వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా అవేర్నెస్ క్యాంప్స్ చేస్తున్నాము. మిత్రులు చెప్పినట్టుగానే ఇక్కడ కూడా మనకి ఒక మెగా క్యాంప్ లాగా, ఒక అవేర్నెస్ క్యాంప్ లాగా చేయడానికి ప్రయత్నం చేస్తాం.